శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు మూడో రోజు హైడ్రామా కొనసాగుతోంది. ఇంటి ముందు కారు షెడ్లోనే భార్య వాణి కుమార్తె హైందవి రాత్రిపూట నిద్రించారు. 2 రోజులుగా దువ్వాడ ఇంటి ముందే నిరసన తెలుపుతున్నారు భార్య బిడ్డలు. తాము ఇంటి నుంచి కదిలేది లేదంటున్నారు దువ్వాడ సతీమణి వాణి, కుమార్తె హైందవి. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో భార్య దువ్వాడ వాణి, కుమార్తె హైందవితో పాటు మరో 3పై కేసు నమోదు చేశారు. వాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్, అతని సోదరుడిపై కేసు నమోదైంది. పూటకో మలుపు గంటకో ట్విస్ట్ అన్నట్టుగా సాగుతోంది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా. భార్యాభర్తల మధ్య ఇప్పుడు డైలాగ్ వార్ నడుస్తోంది. తన ఆస్తులు తనకు ఇచ్చి ఎక్కడికైనా ఊరేగమని వాణి అంటూ ఉంటే ఆమెకు రాజకీయ కాంక్ష ఎక్కువని భర్త అంటున్నారు. టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు మళ్లీ హై డ్రామా నడిచింది. శ్రీనివాస్ ఇంట్లోకి ప్రవేశించడానికి మరోసారి ప్రయత్నించారు ఆయన భార్య వాణి, కుమార్తె హైందవి. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. దువ్వాడ శ్రీను, అతని తల్లి అన్ని అబద్ధాలు చెబుతున్నారని, వాళ్ల మాటలకు వాళ్లకు విలువలేదన్నారు వాణి. తమ ఆస్తులు తమకిచ్చిన తరువాత ఎక్కడికెళ్లినా అభ్యంతరం లేదని ఆమె అంటున్నారు. ఏం చెప్తాం, మా ఆస్తులు మాకు ఇచ్చేసాలు ఎలా తగలబడితే తగలబడినాయండి. నా స్థలం తాలూకు డబ్బులతో ఇక్కడ వీళ్ళు స్థలం కొన్నారు. పాపం అండి, పురుగులు కాల్సి వస్తారండి. వాణిపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెకు రాజకీయ ఆకాంక్ష ఎక్కువగా ఉండేదన్నారు. ఆ విషయంలోనే గొడవలొచ్చాయని శ్రీనివాస్ అన్నారు. గత ఎన్నికల్లో టికెట్ కూడా ఇప్పించానని గుర్తు చేశారు. తన ఎదుగుదలకు వాణి అడుగడుగునా అడ్డుపడిందని ఆరోపించారు. తనకు పోలీస్ కేసులు కొత్త కాదన్నారు. దువ్వాడ శ్రీనివాస్ను వాణి 30 ఏళ్లుగా వేధిస్తోందని ఆయన తల్లి లీలావతి ఆరోపించారు. వాణికి డబ్బు పిచ్చి, రాజకీయ పిచ్చి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ కాంక్షతోనే తన కొడుకును హింసిస్తోందని, ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతోందని అన్నారు. తన కొడుకు పడుతున్న బాధలు చూసి విడాకులివ్వమని ఎప్పటినుంచో చెబుతున్నానని చెప్పుకొచ్చారు. 2 రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన ఈ ఫ్యామిలీ డ్రామా ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఇంకెన్ని ట్విస్టులతో నడుస్తుందో చూడాలి.